టీనేజ్ లో కలిగేది ఆకర్షణ అంటుంటారు పెద్దలు, కాదు అది ప్రేమే అంటుంటారు పిల్లలు. ఎవరి మాట కరెక్ట్? ప్రేమ అనేది వయసులో ఉన్నప్పుడే పుడుతుందనేది యూత్ చెప్పే మాట. ప్రేమ దోమ అంటూ కెరీర్ పాడు చేసుకోవద్దనేది పెద్దల సూచన. ఇప్పుడు ఈ టాపిక్ రావడానికి కారణం ఓ యువ జంట. అసలు వాళ్ళది ప్రేమ ఆకర్షణ అన్నది తేలకుండానే ఆ కథ మలుపులు తిరిగింది. చివరకు అది ఏ తీరానికి చేరింది, ఎలా ముగిసింది? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. కొందరు తొలి చూపులోనే ప్రేమలో పడతారు, కొందరు మాత్రం ప్రతిదీ క్యాల్కులేషన్ వేసుకుని మరీ ప్రేమిస్తారు. మరి ఈ కథలో ప్రేమ ఎలా పుట్టింది, ఏ లెక్కల ప్రకారం సాగింది? విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట గ్రామం. ఇతడు రవి 10వ తరగతి వరకు సొంతూరులో చదివి ఇంటర్ డిగ్రీతో పాటు బీఈడీ కూడా హైదరాబాద్ లోని ఉప్పల్లో పూర్తి చేశాడు. బీఎస్సీ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇతనుకున్న విలక్షణం ఏమిటంటే డైరీ రాసుకోవడం. రవికి భోగాపురం మండలంలోని కొత్తూరులో టీచర్ ఉద్యోగం వచ్చింది. తన తల్లిదండ్రులైన సత్యనారాయణ, నారాయణమ్మలతో పాటు అన్నయ్య శ్రీనికి విషయం చెప్పాడు. శ్రీని కూడా టీచర్ కావడంతో ఆ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. రవి రోజు కొత్తూరులోని స్కూల్కెళ్లి తిరిగి అంటిపేటకు రావడం ఇబ్బందిగా ఉండడంతో భోగాపురంలో ఓ గది అద్దెకు తీసుకుని మకాం పెట్టాడు. అదే ఊళ్ళో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పద్మ ఓ రోజు అతనికి ఎదురుపడింది. తొలి చూపులోనే రవిని ఆకర్షించింది. ఆమెపై ఆకర్షణను ప్రేమగా భావించి పద్మను పొందలేని జీవితం వృధా అనుకున్నాడు. ఈయన అప్పలరాజు, పద్మ తండ్రి. కిళ్ళి షాపు నడిపేవాడు. అప్పుడప్పుడు తండ్రి షాపులో పనిచేస్తూ ఆయనకు సహాయపడేది పద్మ. ఆమెతో మాట్లాడేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించిన రవికి ఓ రోజు ఆమె షాపులో కనిపించింది. మెల్లగా మాటలు కలిపాడు. ఇక అప్పటి నుంచి రోజు ఎక్కడో ఓ చోట ఏదో ఓ వంకతో పద్మను కలవడం, కాసేపు మాట్లాడడం. రవి టీచర్ కాబట్టి అతనితో ఎలాంటి భయమూ లేకుండా మాట్లాడేది. ఆమె చనువుగా ఉండడంతో రవి ఓ ప్లాన్ వేశాడు. తన రూమ్కొస్తే ఫ్రీగా ట్యూషన్ చెబుతానని, ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తానని చెప్పాడు. పద్మ సరేనందే.
నుంచి రవి రూమ్ కు వెళ్లసాగింది. ఆమెకు సబ్జెక్టు పాఠాలు చెబుతూనే మెల్లిగా ప్రేమ పాఠాల్లోకి దించాడు. రవి ప్రేమ పాఠాలు వ్యవహారాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాయి? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.